హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే వీడియో హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ. బాగుంటుంది, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన ప్రాసెస్లో ఫస్ట్ ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినుములు, పొట్టు తీయని మినుములు, అండ్ ఒక హాఫ్ కప్ రాగులు, కొన్ని పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని శనగలు, ఇవి ఆప్షనల్, అండ్ కొన్ని చియా సీడ్స్, ఒక హాఫ్ కప్ పెసర్లు, హాఫ్ కప్ తక్కువైనా పర్లేదు, చిటికెడు మెంతులు, రాజ్మా సీడ్స్ అండ్ సోయాబీన్, ఇవన్నిటిని కలిపి నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసి ఒకసారి కడిగి నానబెట్టుకోండి. ఇలా ఒకసారి అన్నీ మంచిగా కలవాలి. అన్నీ కలిపిన తర్వాత ఒకసారి కడగండి. కడిగి ఒక 5 to 6 hours నానితే సరిపోతుంది. మూత పెట్టి నానబెట్టాలి. మూత పెట్టకపోతే సరిగా నానదు. మంచిగా చాలా వాటర్ పోసి నానబెట్టండి. 5 to 6 hours నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో నేను జొన్న పిండి కలిపిన. మీ దగ్గర జొన్న పిండి లేకపోతే జొన్నలైనా కలుపుకోవచ్చు. నేను జొన్న పిండి కలిపి సరిపడా వాటర్ పోసుకొని ఒక 8 hours పిండిని ఇలా నానబెట్టుకోవాలి. అండ్ మార్నింగ్ లేచి చూస్తే పిండి మంచిగా పులిసింది. దీన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకొని దోశ వేసేసుకోవచ్చు. ఇంకా అండ్ నేను వేసిన ఈ దోశపై క్యారెట్ తురుము వేసుకున్నా. మీరు క్యారెట్ ఆర్ పన్నీర్ ఇంకేదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ క్యారెట్ యాడ్ చేశాను. మనం ఇవన్నీ వేసినా కూడా దోశ మాత్రం మంచిగా వస్తుంది అండ్ హెల్దీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మల్టీగ్రెయిన్ దోశ, నార్మల్ దోశ కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ దోశ. ఈ గ్రెయిన్స్లో ఏది లేకపోయినా ఏదో ఒకటి లేకపోయినా పర్లేదు, ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. హెల్దీ దోశ, హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.